హాయ్ అండి. ఇది నా మొదటి వ్లాగ్. మేమైతే చాలా రోజుల నుండి స్వర్ణగిరి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇవాళకి కుదిరింది. మీరు కూడా చూసేయండి. మేమైతే ఇప్పుడు కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నాం. దానికైతే వాళ్ళు టికెట్ తీసుకోమన్నారు. మేము తీసుకున్నాం. మేమైతే ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము. దర్శనం కోసం అయితే మేము టికెట్ తీసుకోవడానికి ఆగాము కౌంటర్ దగ్గర. ఇక్కడ టికెట్ అయితే తీసుకుంటున్నాము. ఒకరికి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. స్వామివారి దర్శనం కోసం అయితే ఇక్కడ లైన్ చాలా పెద్దదిగా ఉంది. గుడి బయట ఎలా ఉందో అంతా మీరు కూడా ఒక్కసారి చూడండి. లోపలికి అయితే మొబైల్స్ అలో లేదన్నారు. మేమైతే మొబైల్స్ అన్నీ కౌంటర్లోనే ఇచ్చేసి గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాం. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ సీతారాముల వారి ఊరేగింపు అయితే జరుగుతుంది. మేము కూడా చూసి దర్శనం అయితే చేసుకున్నాము సీతారాముల వారిని. ఇక ఇప్పుడైతే మేము గజస్తంభం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ 360 వత్తులతో కలిపిన దీపాన్ని వెలిగించినాము. నేను మా వారి ఇద్దరం అయితే ఇక్కడ దీపం వెలిగిస్తే మనకున్న నెగిటివ్ అంతా వెళ్ళిపోయి అంతా మంచిగా జరుగుతుందన్నమాట. ఇక ఇప్పుడైతే ఇక్కడ స్టెప్స్ దిగంగానే ఇక్కడ జలనారాయణ స్వామి అయితే ఉన్నాడు. ఇక్కడ మీరు కూడా చూడండి వాటర్లో స్వామివారి ఎంత బాగున్నాడో. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మేమైతే ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాం. ఇక ఇంటికైతే వెళ్ళిపోయినాం.